నల్లగుడ్డను చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. వెళ్తానుండవే, పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డంత ఉందండి, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డంత డబ్బేసి ప్లేట్ అని పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు. బాలరాజు, బాలరాజా ఏటా గుసగుసలు? అవతల మన జడ్జి గారు పిలుస్తున్నారు. ఆర్డర్ ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమండి అలా పిలకూడదని ఈ బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు, మహంకాళి. అమ్మవారన్నా మహంకాళి ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకవేంటయ్యా బాబు? తల నరకటం కదయా, తల కాదు, వల, కల, అరటి గెల. ఓరి నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు, దుబాయ్కి అమ్మాయిలను సప్లై చేసేవాళ్ళ లేడు. ఏంటి పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి, డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి, శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలున్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా అందుచేత యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసులో ఎక్కిస్తావంట. ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మహంకాళి కాదురా చెప్పారు. ఈ అరటి కెలకే ఒప్పుకోకుండా అడుపు తినపోయేది. అయినా తొణాకి అర్థనాకి జీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. అయ్యో, గాంధీ వాళ్ళది గడి గుట్టలేదు. అవతల మహంకాళికి పూరక వచ్చింది. అలాగా? ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటాడు. బావా. అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? ప్లీజ్, నన్ను వదులు ప్లీజ్. నిన్నోదలను నీ తల నేను నరికేస్తాను. నన్ను వదులు ప్లీజ్, నన్ను వదులు ప్లీజ్. నిన్నోదలను నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకట్లు వేస్తాను రా. నేనంటే ఎవరుకున్నావు రా? లాంచి వెళ్ళిపోతాం ఏంటి అటో మరి జైలాంచి పోనివయ్యా. ఏటో తొందర. అగరబత్తి గడు బిట్టు వేసుకుని పాటికి లాంటికి చేరి ఉంటాడు. వాడు అదృష్టవంతుడురా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మనమచ్చున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గడిని గురిడి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అందుకే నిన్ను జీనిస్ అన్నాను. కానీ ఈ టైంలో మన ఆనందగాడు రూమ్ లో ఉంటాడే. వాడిని బయటికి పంపించే ఏర్పాటు నేను చేస్తాగా. అలా కనుక మరి వచ్చేవాళ్ళు కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే నిజమే, నా మాట నమ్మే. యాదవ రూము ప్యాన్ ఆడదు, గాలి రాదు. ఈ యాదవుల అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు.
ఏమన్నా అంటే సెంటిమెంట్ ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా? నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా, ఈ కంపెనీ వాళ్ళేరా. వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట. త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను. ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి. పేమెంట్ మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా, మన టైం అలా ఉంది. మరి కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు. లేదు, మేము దువ్వుకుంటాం. పట్టుకోరా. ఇలా ఇవ్వు. త్వరగా బయలుదేరరా. 2 గంటల 4 నిమిషాలు. మళ్ళీ రావకాలం వచ్చేస్తుంది. ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడే కదరా వెళ్ళిపోయినాను. అది మనకు, ఇది వీడికి. రే, చాకలాడుస్తాడు. బట్టలు తీసుకుని అక్కడ మీరు రాసుకుంటారా? నువ్వు వెళ్ళరా. తెలుపు. అయ్యో, కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. చూస్తున్నాగా. రే, ఒక్కసారి ప్లీజ్ నాకివ్వు. సరే, చావు. అబ్బా, థ్యాంక్స్ రా. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్. ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికుని చేసి నన్ను మోసం చేస్తావా? రే, మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? నీకు మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో, రాయ్. ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవిడ నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలంటే మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో పిట్టను తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి సార్. వాడి మోకాన్ని నరకొట్టండి. వాడి మోచేతులు నరకొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాడు ఇక్కడ ఉండలేకపోతున్నామండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, yes sir. అరెస్ట్ హిమ్. yes sir. ప్లీజ్ సార్, వద్దండి. వద్దండి, మమ్మల్ని అరెస్ట్ చేయకండి. కావాలంటే నా ఉంగరం తీసుకోండి, వాచ్ తీసుకోండి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, వదిలేండి సార్. అయ్యో, ఏమండి? సుధా పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఏ గబ్బర్ సింగ్ ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసి అనుమానపడుతున్నావా? మఫ్టీలో ఉన్నావు. ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల? లాగుకురా మహాపాపం. అయ్యో, కొట్టగండి సార్. ఈ రోజు నుంచి చిప్పలు, గంజి, లాఠీ దెబ్బలు. మా ఓడు రావడానికి ఎంత పడదండి? అవ్వాలి కదా. పోలీస్ రైడింగ్ బావా, నువ్వు రెడీ దొరికావు. నాకేం తెలియదు బాబా. నీ పిచ్చోడా. నమస్తే బాబుజీ గారు. ఏంటి మధు కావాలా? కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే బావగారిని బయట లేచి వెళ్ళిపోతాడేమో. వాడిని మధు రూమ్ లోకి పంపించింది ఎవరు? నేనే. కుర్చీడేంటి? బయటికి లాక్కురా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏంటో చెడ్డ పేరు వచ్చింది? నేనే చేస్తాను. బాబుజీ గారు, ఇది చాలా రూడ్. ఏంటి మధు?
బాబుజీ గారు మీరేంటి ఇలా వచ్చారు? అసలు లోపలికి ఎందుకు వెళ్ళావురా? బయటికి రావడానికి. ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, ఇప్పుడే తేల్చేస్తాను. నాతో ఏమన్నావు? అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మధు, ఇతన్ని ప్రేమిస్తున్నావా? చిచి లేదు మావయ్య, ఇతను ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు ఏమంటావురా? ఏదో ఒకటి అంటాను. అసలు అడగడానికి మీరు ఎవరండి? నేను పోలీస్ ఆఫీసర్ని, పైగా మధుకి మావయ్యని. అయితే ఏంటి? ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంట పడుతున్నావు? నేను అబద్ధాలు చెప్పాను? ఒకసారి వెనక్కి వెళ్ళండి. నేనేం చెప్పాను? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానన్నా? ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తాను చెప్పలేదుగా? తిక్కగా వాగితే చంపేస్తాను. చంపు చంపు. చంపడానికైనా చావడానికైనా దిల్ ఉండాలి బాబుజీ. మధు కోసం నేను చేస్తాను. మధు కోసం నన్ను చంపగలవా? మధు కోసం నిన్ను చంపుతాను. మధు కోసం నువ్వు చేస్తావా? ఇంకెప్పుడు గంతీకో. ఈసారి తీసేది నువ్వైతే కాల్చేది నేను. అప్పడం అప్పడం అయిపోద్ది. ఏం బాబు వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటంతా? ఇవ్వను. 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా. 5 ఇస్తాను, తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇగో 5 రూపాయల కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇయ్యాల్సిందే. రేయ్ చలం, కులసాగా ఉన్నావా? ఏమిట్రా? ఏమిటి గోలా? వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు. అది కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. ఒరే నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు. కరెక్టే. అదేంటయ్యా పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేను ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. నీ దొందుకు దొందే ఎంత అనేది కదా. చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే ఏమిటి ఇలా వచ్చావు? ఏమిటి ముందు మాట్లాడుకోలేదు రా, అందుకనే వాడుకో. ఏమిటి ఇలా వచ్చావు? విశేషం సెక్రటరీ సార్. జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పనుందంట, లేటుగా వస్తానండి. నీకెలా తెలుసురా? అవును, నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్. నీకు ఫోన్లు కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటది సార్. రాగానే రమ్మని చెప్పు. ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోరుగా ఉంది. చాలు అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వచ్చే చేస్తానని నిప్పేంటి మాకు? అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుకుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. ఆహా, అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటావేంటి? చాలు ఒకటి కాకపోతే ఒకటైనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తినేస్తున్నావు? మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పడలేక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ ఉద్యోగం కట్నం ఎక్కువ ఇస్తారా? కావాలంటే పెళ్ళైన తర్వాత మానేది కానీ గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరిందనమాట. బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగం రాదు, కొంతమందిని తగులుకోవడం వల్ల కట్నం రాదు. అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేయాలరా, అంతేగాని మనకి కర్మేంట్రా బాబు. నీ బాధ చూడలేకపోతున్నా మావా, ఆడుతూ పడుతూ పని చేయాలి అంతే కదా. 1 సెకండ్. కొత్త ఎంట్రీ అన్నమాట. నీ పేరేదో చెప్పాడు? సంధ్య. అంతేనా? అఖిలాండేశ్వరి సంధ్యా కుమారి. అంతా నీ పేరేనా? పేరులో రిధం ఉండాలి. సోనా, మీనా, రీటా, అంతేగాని అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, రాజేశ్వరి ఏం పేర్లు ఇవి? అఖిలాండేశ్వరి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏనా మ్యాచ్ అయిందా? ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కి? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నీ పేరేంటి? రాజ్. అంతేనా? భైరవ్ రాజ్. అంటే తెలుసా? నీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. భైరవ్ అంటే కుక్క అని. అది నీ ఫేస్ చూసి పెట్టలేదుగా పెద్దవాళ్ళు. అది ఒక దేవుడి పేరని పెట్టారు. అంతలోనే కుక్క వైపోవుగా. అఖిలాటేశ్వరి అంటే అమ్మవారి పేరు. ఆ పేరుని ఎగతాళి చేయకూడదు. పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. అర్థమైందా? అసలు ఈ బద్రి అంటే ఎవరనుకుంటున్నారా? ఈ బద్రి లేనిది ఈ కాలేజ్ లేదు, ఈ కాలేజ్ లేనిది ఈ బద్రి లేడు.
ఈ అమ్మాయిలు అమ్మాయి నా గురించి మీకు ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను. వాళ్ళని ఇటు పిలవనరా. హలో బాసు, రండి బాసు. ఎరా మీరు కాలేజ్ కొత్త కదా? మరి గుడ్ మార్నింగ్ చెప్పారు కదా? చెప్పామన్నా. ఎరా కాలేజ్ కొత్త, సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా? తెలిస్తే మేము చెప్పమేంటి? అన్నా మీరు లెక్కల్లో మనం పెడుతున్నట్టుందన్నా. నాకు కూడా అలాగే అనిపించిందిరా. అవునన్నా. నువ్వేదో అర్థం కాని భాషలో తిడుతున్నావు. అర్థమయ్యే భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని. అయితే ఇప్పుడు నువ్వు బట్టలు ఉడిదీసి క్లాస్ రూమ్ లో అన్ని పీరియడ్లు అలా కూర్చోవాలి. రై ఇప్పరా. జస్ట్ మినిట్, నా బాడీతో మీరు ఆడుకోవద్దు ప్లీజ్. రై నేను ఈ కాలేజ్ కి 2 సీనియర్. నేనేది చెప్తే అదే తప్పదా? తప్పదు. తప్పదు కదా? ఓకే 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 ఓకే. నీ ధైర్యాన్ని మెచ్చానురా బచ్చా. నువ్వేంట్రా వెరైటీగా ఉన్నావు? జీనియస్ వా? లేదన్నా. అన్నా ఏంట్రా అన్నా? నేనేమన్నా రౌడీనా? సీనియర్స్ ని సార్ అని పిలుస్తారు, అది చాలు. అలాగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు నువ్వు ఈ బల్లి నీ పైన జేబులో వేస్తాను. 10 నిమిషాలు కదలకుండా ఉండాలి. వద్దు సార్, కప్పలు బలులు అంటే నాకు చచ్చేంత భయం సార్. తప్పదు మరి, నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను. వద్దు సార్, నేను వేసుకోలేను, మీరు వేయలేరు. వేయించుకోవాలి మరి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్. ఇలా అయితే లాభం లేదు కానీ ముందు వాడిని గట్టిగా పట్టుకుంటారా. అది వేస్తేనే సరే కానీ ప్యాంటు జేబులో మాత్రం లేదు, చొక్కా జేబులో వేయండి. సీనియర్ సార్, వీడు ప్యాంట్ లో వేయద్దంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండాలి సార్. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. వేసేస్తున్నా వేసేస్తున్నా సార్. వద్దు సార్, వేసేస్తున్నా. జేబులో పెట్టేసా పెట్టేసా. అది ఇప్పుడు వదిలేస్తా జేబులో. ఏమైందన్నా నీకు? పల్లె మాడిపోయిందిరా. ఇంకా నన్నేం అడగొద్దు. జీవితంలో ఇంకెవడు పాయింట్లో కాదు కదా, నా పాయింట్లో కూడా చేయి పెట్టుకుంటా. డాడీ నాకు కోక్ కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే. అది నేనేం మమ్మీ కోక్. మమ్మీ నాకు ఆ కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం రా.